న్యూస్ లోకల్. ఆంధ్ర రాష్ట్ర స్థాపన కోసం 54 రోజులు నిరాహార దీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములుకి నవ్యాంధ్రలో కూటమి ప్రభుత్వం సముచిత గౌరవం ఇచ్చింది. సీఎం చంద్రబాబు హామీ ప్రకారం సాకమూరు పార్కులో 66.8 ఎకరాలు స్థలాన్ని కేటాయించడంపై ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వాకచర్ల వీర వెంకట సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్టుకు అమరావతిలో స్థలం కేటాయించి 58 అడుగుల విగ్రహ నిర్మాణంతో పాటు స్మృతివనం ఏర్పాటుకు ట్రస్టు ద్వారా చర్యలు తీసుకుందన్నారు. భవిష్యత్తులో ఒక పెద్ద పర్యాటక ప్రాంతంగా అమరజీవి స్మృతివనం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కేశవరపు శ్రీను, కాళ్ళకూరి శ్రీనివాసరావు, నాలం కిట్టు తదితరులు పాల్గొన్నారు. మన కూటమి ప్రభుత్వం వచ్చాక మా ఆర్యవైశ్యులకి ఎంతో ఎనలేని సేవలు చేస్తున్నారు. మా అమ్మ ఆరాధ్య దైవం శ్రీ వాసవిమాత ఆశీస్సులతో పొట్టి శ్రీరాములు గారి దీవెనలతో ఈ కూటమి ప్రభుత్వం ఈ మా యొక్క ఆర్యవైశ్యుల మీద నమ్మకంతో అహ్మావతి దిన రోజు పబ్లిక్ హాలిడేగా గుర్తించి మమ్మల్ని ఆర్యవైశ్యులందరినీ ఎంతో విలువిచ్చింది. అలాగే ఈ రోజున మమ్మల్ని ఆర్యవైశ్యుల్ని ఎన్నో రకాలుగా కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ మా రాష్ట్రపిత శ్రీ పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం మా గూండి రాకేష్ గారి సారథ్యంలో మా ఆర్యవైశ్యుల కోరిక మేరకు 6 ఎకరాల 80 సెంట్ల భూమిని అమరావతిలో మాకు ఈ స్మృతి వనం నిమిత్తం, అలాగే అందులో 58 అడుగుల విగ్రహాన్ని నెలకొల్గొంటూ మాకు ఎంతో విలువైన స్థలాన్ని దారదత్తం చేసి మాకు ఎంతో అభిమానంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కారణాన మన కూటమి ప్రభుత్వానికి, అలాగే మన మాంజులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రి నారాయణ గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము. ఈ యొక్క స్మృతివనాన్ని నిర్మించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతా భావంతో అందిస్తామని ఈ రకంగా మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం.